పద్మ గారు, దాసరి గారు వాళ్ళిద్దరి బాండింగ్ ఇండస్ట్రీస్ మనుషుల్ని పద్మ గారు ఎలా చూసేవాళ్ళు? ఎందుకంటే దాసరి గారు ఇంట్లోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆయనకి ఆఫీస్ ఉండేది కదా, ఇల్లే ఆఫీస్ లాగా ఉండేది. ఆవిడ ఎలా ఉండేవాళ్ళు, ఎలా చూసుకునేవాళ్ళు? దాసరి గారితో కంటే ఎక్కువ పద్మ గారితో ఎక్కువ మాట్లాడేవారు వాళ్ళు. అంటే బాగా ఇదిగా మాట్లాడేవారు, ఆవిడ ఆప్యాయంగా మాట్లాడేవారు. భోజనాలు పెట్టడం కానివ్వండి, ఎక్కువ భోజనాలు పెట్టడం, ఈ 10-15 మంది అటు భోజనం చేసేవాళ్ళు, ఇక్కడ కాకుండా జనరల్ మనుషులు కాకుండా కిందేమో జనరల్ మనుషులందరూ వచ్చేవాళ్ళు భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. స్టాఫ్ ప్లస్ జనరల్ వచ్చేవాళ్ళు. అక్కడ పైనంతా ఈ నిర్మాతలు వీళ్ళందరూ కలిసి బాగా భోంచేసి ఆవిడ బాగా వండి పెట్టేది ఆవిడ. అది బాగా ఉంటారు పద్మగారితో, అక్క అక్క అంటూ అందరూ బాగుంటారు. ఓకే. చెన్నైలో హాస్టల్ ఉన్నాయా దాసరి గారి? చెన్నైలో ఎప్పుడో తీశారు, మొత్తం తీశారు. ఓకే. ఇప్పుడు మొత్తం ఓన్లీ ఇక్కడే హైదరాబాదే? ఇక్కడేనండి అంతే. కొడుకులు వాళ్ళంతా మీకు టచ్లో ఉన్నారా సార్ గురుగారు? టచ్ అస్సలు ఉండరండి వాళ్ళు, అస్సలు ఉండరు. నాన్నగారి దగ్గరే టచ్ లేరు అప్పట్లో. వాళ్ళ నాన్నగారితోనే టచ్ లేరు అప్పుడు. ఓకే. ఎందుకు సార్ బాధపడేవాళ్ళ వాళ్ళు? ఎందుకు ఇలా? బాధ ఏం లేదు సార్, సెలబ్రిటీస్ అంతే ఉండేవాళ్ళు కదా. వాళ్ళకి కావాల్సింది దొరికినప్పుడు అండి, వాళ్ళ పద్ధతిలో డబ్బున్న దాంట్లో పెరిగినప్పుడు అది మాకేం పర్వాలేదు అనుకునే భరోసా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లు ఇలాగే ఉంటాయండి. అంటే కష్టపడి చదవాల్సిన పని లేదు అనుకోండి, ఇప్పుడు డబ్బు ఇచ్చి ఊరికే హయ్యెస్ట్ పెద్ద స్కూల్లో వేసినంత మాత్రం చదువు రాదండి. భయం ఉండాలి, చదువు అంటే భయం ఉండాలి ముందు. వీళ్ళకి ఆ భయం లేదు. ఓకే. వీళ్ళు ఏంటంటే కావాల్సినంత ఉంది అక్కడ, రాయల్గా అందిస్తున్నారు, డబ్బంతా అందిస్తున్నారు. అయినప్పుడు ఇక ఏం పర్వాలేదు, చదవకపోయినా పర్వాలేదు అనుకునే ధీమా వచ్చినప్పుడు వాళ్ళకి చదువు రాదు. చదువు రాదంటే వాళ్ళకి చదువుకునే రాత లేదన్నమాట. చాలామంది అంటుంటారు ఆయన తీసుకున్న డెసిషనే ఆయన్ని దూరం చేసింది, లేకుంటే ఇంకా ఎక్కువ కాలం బతికేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ఆయనకి ఇంకా యాక్టివ్గా నడవాలి. ఈ కొంచెం ఆయన ఈ హెఫ్టీగా తయారయ్యాడు బాడీ, ఈ మూసుకుపోవటాలు ఇవన్నీ ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఉండేవి. అంటే నడక కూడా చాలా జాగ్రత్తగా నడిచేవాడు, యాక్టివ్గానే మాట్లాడేవారు ఆయన. కాకపోతే ఈ సినిమాలో ఇంకా చేయాలని, ఇంకా పని చేయాలని ఎక్కువ కోరికగా ఉండేది. ఆయన కూర్చోవాలని కాదు, ఇంత ఆస్తి ఉంది నేను సంపాదించాను, కూర్చొని తిందాం అనే ఆలోచన అసలు లేదు. ఎంత సంపాదించారు సార్? 1000 కోట్లు ఉంటుందా, 2000 కోట్లు ఉంటుందా? అబ్బాయి అసలు లేదండి, మొత్తం 200-300 కోట్లు ఉంటుంది అంతే. అన్నీ కలిపి అది కూడా ఇప్పుడు లేదు. మోసం చేసి పోయింది పోగా ఇప్పుడు మిగిలింది వాళ్ళకి ఇచ్చేసారు. 100 కోట్లు ఎంతో వచ్చి ఉంటుంది, వాళ్ళకి పంచుకుని ఉంటారు. మిగిలింది అంతే. లెక్కలో చెప్పలేం కానండి. ఆయనకు అంత ఇది లేదు. ఆయన అంటే మనీ మైండ్ కాదు అక్కడ. మనీ మైండ్ అంటే ఊరికే సార్ బాగా సినిమా కంటే బాగా ఎక్కువ తీసుకుందంటే ఒక 2-3 కోట్లు లేకపోతే 7 రూపాయలు హైయెస్ట్ అనుకుంటానండి దాసరి గారు. అప్పుడు ఎవరు తీసుకోలేదు కోట్లు పోయి. ఆ తర్వాత సినిమాలు తగ్గినాయి కదా. అవును, హైయెస్ట్ పెయిడ్ అప్పుడు దాసరి గారు తీసుకున్నారు. 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. ఓహో. ఇదే విజయశాంతి పిక్చర్ కూడా 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. వశరామలం పక్క తర్వాత ఆవిడతో కూడా తీసాడు, అది కూడా. ఆ డెసిషన్ తీసుకోవడం అనేది ఆయన్ని డెసిషన్ తప్పేనండి, మేము అందరం చెప్పాం. ఇంకేదంటే అందుకనే లైన్ ఆఫ్ టాలీవుడ్ పెట్టాను నేను. మీరు ఇప్పుడే సింహంలాగా ఉన్నారు, మీరు ఇలా నడుస్తుంటేనే ఈ పర్సనాలిటీ ఉంటేనే మీరు సింహం, లేకపోతే మామూలుగా నేను చెప్పాను, నేను కూడా చెప్పానండి. అంటే వింటారండి. ఆయనలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే బాయ్ చెప్పినా వింటారు ఆయన. అప్పుడప్పుడు సమయాన్ని బట్టి ఇది చేశారు. సడన్గా వెళ్ళి ఆ హాస్పిటల్లో కూర్చున్నాడు ఈయన. మీరు ఇలాగుంటేనే సార్ భయపడేది ఇండస్ట్రీ మీకు భయపడేది ఇలాగుంటేనే, మీరు ఇలా కూర్చుంటే మాత్రం తప్పే ఉంది అని అందరం చెప్పామండి. చాలామంది వెల్ విషర్స్ అందరూ చెప్పారు. ఆయన చాలా కంట్రోల్ చేయడానికి చాలా ఇచ్చేశారు. కానీ ఒకసారి బ్లో అప్ అయిన తర్వాత బాడీ ఇక తగ్గటం కష్టమేమో అనిపించింది ఆయన విషయంలో. మరి అంతే కదండి. ఆయన అనిల్ అంబానీ కొడుకు కూడా, అనంత్ అంబానీ కూడా ముందు హెఫ్టిక్ ఇది చేసిన తర్వాత తగ్గాడు, మళ్ళీ ఇమ్మీడియట్గా బ్లో అప్ అయిపోయాడు.
అలాగా అయిపోయింది గురువుగారి పరిస్థితి. ఓహో, ఏం తినేవాళ్ళు సార్? బాగా నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళ? అబ్బే ఆయన చాలా తక్కువ తినేవాడు సార్. ఆ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి ఓ చికెను ఏదో ఒక అర చికెను ఏదో తెప్పించుకుని ప్రోటీన్ ఫుడ్ అని తినేవాడు, రైస్ తినేవాడు కదా ఆయన. చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు ఆయన. అన్నం అసలు ఎక్కువ తినేవాడు కాదండి, 10 మంది తినిపించేవాడు తప్ప ఆయన. ఓకే, లైపో సెక్షన్ వల్ల ఆయన అన్నం తినకుండా బెలూన్స్ వేస్తే అన్నం అదే బ్లాక్ చేసేస్తాడు. ఓహో, అది ఏమైపోయిందంటే బ్లాస్ట్ అయిపోయింది అక్కడ లోపల బెలూన్. ఓకే ఓకే. తర్వాత అది బ్లాస్ట్ అయిన తర్వాత పేరెంటల్ న్యూట్రిషన్ అని ఈ ట్యూబ్ ద్వారా లిక్విడ్ ఎక్కించడం అదంతా ఉండేది. ఆ స్టేజ్లో ఉన్నారా మీరు? ఉన్నాగా, అసలు కంప్లీట్ వైర్లు మొత్తం అసలు చూడలేకపోయాం. ఇచ్చేదంటే ఆ బాధ ఎవరికి, అది పూర్వజన్మ కర్మఫలం అనుకుంటానండి. అది అంత బాధ ఎవరు పడకూడదండి. ఆయన మరి అంత వైభవాన్ని అనిపించి 3 నెలలు బెడ్ మీద పడుకోవాలటం అంటే మాటలు కాస్తుంది. అది 3 నెలలు ఉన్నారా? 3 నెలలు హాస్పిటల్లో. 3 అంటే మధ్యలో 4 రోజులు వచ్చినా 3 నెలలు హాస్పిటల్లో ఉండటం అంటే అది అన్ఇమాజినబుల్ అండి. అది అసలు అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కూడాను. ఆయన వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది ఆ బాధతోటి. కానీ ఆ చేసుకోకుండా ఉండుంటే ఇలాగే ఉంటే ఇంకో 10 సంవత్సరాలు ఉండేవాడు ఆయన. అది మరణం తోసుకొచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు పుడతాయంటానికి కారణం ఒక్క ఉదాహరణ మా గురువు గారండి.